5వ క్లాస్లో ఒక సార్ ఉండే, చాలా బాగా కొడుతుండే. ఒక మంచి కొడితే పలిగిపోయింది. ఆయన చూసిండు నన్ను కొడతామని చెప్పేసి నేను మళ్ళీ పుస్తకాలు తీసుకొని వచ్చేసి 6 నెలల దాకా మా నాయనకు మా అమ్మకు స్కూల్ పోతున్నాను నటించి పోలేను, మానేసిన. ఆ బాధ ఇంకా నాకు ఉంది. సీనియర్ ఒక అమ్మాయి జయప్రద అన్న ఊరు బాకారం. ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం. నా భూమి నుంచి పక్క ఊరు బాకారం, నడుచుకుంటే పొలం పోయేది. చింతపండు అని ఒక భూమి, అది మేము బిరి చెట్ల కాడ కావాలంటుంటే అప్పుడు నేను ఓకే అట్లా ఆ చెప్తే 2 రోజులు అవుతుంది, 2 ముచ్చట్లు ముగిస్తా. కొంతమంది ఓపిక ఉంటుంది, కొంతమంది ఓపిక ఉండదు. సారీ, నా బాధ చాలా ఉంది, అందుకే సినిమా చూడండి మీరు. ఓకే, సో నాకు ఇంకొక లవ్ ఉండే, అదే ఎయిర్పోర్ట్లో కలిసినాం. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. ఆ అమ్మాయి సింగపూర్లో ఉంటుంది, రెస్టారెంట్ హోటల్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి కోసమే నేను చేశాను. నాకు ఇక్కడ 1 సైడ్ లాగా ఉండే, అక్కడ కూడా 1 సైడ్ లాగా వచ్చి ప్రపోజల్ చేశాను. ప్రపోజల్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఒకటి అన్నది, రెడ్డి గారు మొదట పరిచయమైన రోజు ఎలా ఉన్నామో అలాగే ఉందాం. ఆమె రెడ్డి గారు పిలుపు మొదలుపెట్టింది, నేను ఏం మేడమని చెప్పాను. ఈ సినిమాలో అందుకే మేడమని చెప్తాను ఆమె రెడ్డి గారు అంటాను. ఆ సినిమాలో టైటిల్ నేను అందుకే పెట్టాను, మిస్టర్ పెట్టాను. వెంకరెడ్డి గారు క్లియర్గా చెప్పాను, ఇట్లుండాలి స్టోరీ అని. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే కష్టపడి చాలా అప్పులో ఉంటే ఉద్యోగం చేస్తే కోటేశ్వరుడు కారు. సెకండ్, సారు 10th క్లాస్ వరకు సారుగానే ఉంటాడు, టీచర్గానే ఉంటాడు, రిటైర్మెంట్ అయిపోతాడు ఉంటాడు. సారు చేతి కింద చదువుకున్నాడు, అంచెలుగా ఎదిగి అమెరికాలో ఉంటాడు, ఇంజనీర్ అవుతాడు, ఐఎస్ ఆఫీసర్ అవుతాడు, బిజినెస్ పెడతాడు. నేనేమంటున్నా, నేను చదువుకోకపోయినా, అప్పుడు చదువుకోకపోయినా కానీ ఈ టాలెంట్ ద్వారా నేను తిరిగాను. కాబట్టి నేను ఊర్లో ఇల్లు అమ్ముకొని, భూమి అమ్ముకొని, అన్ని అమ్ముకొని పోతే, ఊళ్ళో ఇల్లు అమ్మినప్పుడు మా ఆయనకు మేము ముగ్గురం, మా చెల్లె పేరు పద్మ, మా అన్న పేరు సత్రెడ్డి, ఆయన పేరు రాజరెడ్డి. నేను చిన్న